ఈ వింత ప్రపంచంలో అమ్మాయిలు అబ్బాయిలు కలిసి బ్రతికేవాళ్ళు. ఒకటే బాత్రూమ్ ఒకటే షవర్తో. ఇంకా షాకింగ్ ఏంటంటే మధ్యలో ఒక్క గోడ కూడా ఉండదు. కానీ ఆ ప్రపంచంలో ఒక స్ట్రిక్ట్ రూల్ ఉంది. ఆ రూల్ ని ఒక అక్క తమ్ముడు బ్రేక్ చేయాలని చూస్తారు. వాళ్ళకి ఏం జరిగింది చెప్పే ముందు లైక్ కొట్టి మీ సిస్టర్ పేరు కామెంట్ చేయండి. నిజానికి ఆ ప్రపంచంలో 100 సంవత్సరాల ముందు ఎకోసిస్టమ్ మొత్తం నాశనం అయ్యి పరిస్థితి చేజారిపోయింది. బ్రతికి బయటపడ్డ కొంతమంది కలిసి కొత్త సొసైటీ క్రియేట్ చేయాలని ఒక స్ట్రిక్ట్ రూల్ తీసుకొచ్చారు. ప్రతి విలేజెస్ లో ఉన్న అందరినీ 5 వేరు గ్రూప్స్ లో డివైడ్ చేశారు. మొదటి గ్రూపు మేధావులు. వీళ్ళు బ్రెయిన్ ని బాగా యూజ్ చేసి టెక్నాలజీ ఇంకా నాలెడ్జ్ ని పెంచుతారు. రెండవ గ్రూప్ ఏమో కార్మికులు. వీళ్ళు కష్టపడి అందరికీ ఆహారాన్ని అందించేవారు. మూడవ గ్రూప్ ఏమో జడ్జెస్. వీళ్ళంతా ఎవ్వరూ అబద్ధం చెప్పకుండా న్యాయాన్ని కాపాడతారు. కానీ పిల్లలకి 18 ఏళ్లు వచ్చాక ఒక భయంకరమైన టెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. పిల్లల మైండ్ సెట్ ఏ గ్రూప్ తో పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుందో ఆ సిస్టమ్ డిసైడ్ చేస్తుంది. కానీ ట్విస్ట్ ఏంటంటే టెస్ట్ కి ముందు పిల్లలు వాళ్ళకి ఇష్టమైన గ్రూప్ ని చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ అమ్మ నాన్న ఉన్న గ్రూప్ కాకుండా వేరే గ్రూప్ ఎంచుకుంటే శాశ్వతంగా ఇల్లు వదిలేయాల్సి ఉంటుంది. ఆ భయంతో చాలా మంది పేరెంట్స్ ఉన్న గ్రూప్ నే ఎంచుకుంటారు. కానీ కొంతమంది లవ్ చేసిన అతను లేదా అమ్మాయి గ్రూప్ ని ఎంచుకుంటారు. అలానే ఒక అక్క తమ్ముడు ఉన్నారు. వాళ్ళ ఇద్దరి నిజమైన గ్రూపు నిస్వార్థమైన గ్రూపు. కానీ వాళ్ళ తమ్ముడు మేధావి గ్రూప్ లోకి వెళ్ళాలి అని కలలు కంటుంటాడు. ధైర్యం చేసుకుని అదే గ్రూప్ చూస్ చేసుకుంటాడు. అతని స్కానింగ్ కన్ఫర్మ్ చేస్తుంది. కానీ అక్క రిజల్ట్ వింతగా షాక్ కి గురి చేస్తుంది. ఆ స్కాన్ లో తన మైండ్ ఒక్క గ్రూప్ ని కాదు 5 గ్రూప్స్ ని కోరుకుంటుంది. రూల్స్ ప్రకారం ఇలాంటి వాళ్ళని కంట్రోల్ చేయలేం. అందుకే వాళ్ళకి చావు శిక్ష వేస్తారు. వేసి సిగరెట్ గా చంపేస్తారు. కానీ వాళ్ళ అక్క చాలా లక్కీ. ఎందుకంటే ఆ ఎగ్జామినర్ మంచి మనసున్న అమ్మాయి. ఆ రహస్యాన్ని బయట చెప్పకుండా తన రిజల్ట్ ని సీక్రెట్ గా దాచిపెడుతుంది. అలాగే ఎవరితో చెప్పకంటుంది. ఇంకా గ్రూప్ ని చూస్ చేసుకోవడానికి వెళ్తుంది. ఆ అమ్మాయి నిజం బయటపడిందా? వాళ్ళ అమ్మా నాన్న పరిస్థితి ఏంటి తెలుసుకోవాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి పార్ట్ 2 కోసం.